తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరాన్ని రూరల్ రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజల అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకుని నగరాభివృద్ధి పనుల్లో కొత్త ప్రణాళికలను చేపట్టాలి అని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలతో సహకారం కొనసాగిస్తాను అని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, అక్రమ కట్టుబడులు నా దాకా వస్తే వదిలే సమస్య లేదని, అటువంటివి ఏమైనా ఉంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా జవాబుదారీగా ఉంటానన్నారు. ఏ రాజకీయ నాయకుడికైనా అండగా నిలబడేది కార్యకర్త. నాకు అండగా తోడుగా ప్రతి నిమిషం తోడనిస్తున్నటువంటి రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అతి తక్కువ సమయంలోనే కాకపోయినా మా అన్న నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు మీ మనందరి బొట్టన్న రుణా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం శుభ పరిణామం. నేను ఎన్నికల ముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, అన్న మాట్లాడు, అన్న కోపట్టు, అన్న నవ్వడు కూడా, కానీ లెక్కలు తేలుస్తాడు. నేను మీకు ఎన్నికల ముందు ఆ కార్యాలయం ముందు ఏదైతే ఖాళీ సైట్లోని కార్యక్రమం రోజు నేను చెప్పా, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తా ఉన్నా. పార్టీకి బొడ్డు కుటుంబం